హాయ్ గైస్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో అయితే సమ్మర్లో చాలామంది కర్బూజా తీసుకుంటుంటారు కదా, అది ఒకవేళ ఫ్రెష్దా లేకపోతే దానికి ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చారా అని ఎలా గుర్తించాలని చెప్పేసి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. ఎందుకంటే కొంతమంది తెలియక సో ఎక్కడ పడితే అక్కడ తీసుకొని సో అది తిని అనారోగ్య పాలవుతారు. కాబట్టి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. సో ఆల్రెడీ ఈ టిప్స్ కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఫ్రెష్ది ఇంజెక్ట్ చేసింది డిఫరెన్స్ ఎట్లుంటుందంటే, మనం అది కట్ చేసిన తర్వాత ఒకవేళ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, మీకు టిష్యూ పేపర్ ఐడియా ఉంటుంది కదా, ఆ టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద లైట్ ఇట్లా రబ్ చేసినాం అనుకో, కొంచెం లైట్గా మాత్రమే రెడ్ అవుతుంది. అది ఫ్రెష్ది అయితే. ఒకవేళ ఇంజెక్ట్ చేసింది అయితే అంటే దానికి ఇంజెక్షన్ ఇచ్చింది అయితే టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన రబ్ చేసినాం అనుకో, అది కొంచెం ఎక్కువ రెడ్ అవుతుంది. ఏదైతే ఎక్కువ రెడ్ అయిందో అది మాత్రం ఇంజెక్ట్ చేసింది అన్నట్టు. సో అంటే దానికి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పెద్ద చేసారు అన్నట్టు, అది న్యాచురల్గా పండింది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి. ఆ గ్లాసులో వాటర్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ కర్బూజాని కట్ చేస్తారో, కట్ చేసిన తర్వాత ఆ పీస్ తీసుకొని వాటర్లో వేసారు అనుకో, ఒకవేళ ఈ వాటర్ కొంచెం ఎక్కువ రెడ్ అయింది అనుకో, అది ఇంజెక్షన్ ఇచ్చి పెంచింది అన్నట్టు. ఒకవేళ ఆ పీస్ అని లేచిన తర్వాత వాటర్ అట్టనే వైట్గా ఉందనుకో, అది న్యాచురల్. సో మీకు హెల్త్ కూడా మంచిది అన్నట్టు. అంటే ఆ పీసు అని లేచిన తర్వాత వాటర్ అట్లనే ఉంటే అది మంచిది అన్నట్టు, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే షేపు, ఒకవేళ ఎట్లా షేప్ ఉంటే అది మంచిదంటే, రౌండ్ ఉంటే చూసిర్రా, అట్లా రౌండ్గా ఉంటే అది మంచిది అన్నట్టు. ఒకవేళ కొంచెం పొడుగ్గా ఉంటే అది ఇంజెక్ట్ చేసింది అన్నట్టు, ఇంజెక్షన్ ఇచ్చి పెంచింది అన్నట్టు. మరి పైన ఎలా చూడాలంటే, ఇంకొకటి మెయిన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కొనేటప్పుడు దాన్ని కట్ చేసి అయితే చూడం, అవునా, పైన నుంచే గుర్తించాలి. మరి పైన నుంచి ఎలా గుర్తించాలంటే, పైన దానికి మచ్చలు ఉంటాయట. ఒకవేళ దానికి మచ్చలు ఉండి ఎక్కువ మచ్చలు ఉన్నాయి అనుకో, ఎక్కువ మచ్చలు ఉండి ప్లస్ మళ్ళీ దాన్ని ఇట్లా మనం ఫింగర్తో కొట్టినాం అనుకో, అది టక్ టక్ అని సౌండ్ వస్తే అది మంచిది అన్నట్టు. అది మన ఆరోగ్యానికి కూడా బెనిఫిట్ అన్నట్టు. ఒకవేళ కొంచెం బాగా వెయిట్గా ఉండి మెత్తగా ఉంటే అది లోపల ఖరాబ్ అయింది అన్నట్టు. సో అట్లా చూసి గుర్తించాలంటే, పైన మచ్చలు ఉండి ప్లస్ మళ్ళీ షేప్ కూడా రౌండ్గా ఉండాలి, రౌండ్ షేప్ ఉండి దానిపైన మచ్చలు ఎక్కువ ఉండి, సో అట్లా ఉంటే అది హెల్త్కు మంచిది అన్నట్టు, అది న్యాచురల్గా పండించింది అన్నట్టు. ఇంజెక్ట్ చేసింది అయితే మాత్రం పొడుగ్గా ఉంటుంది. సో కొంచెం అది పొడుగ్గా ఉండి దానిపైన మచ్చలు కూడా ఎక్కువ ఉండేయట. సో అట్లా ఉండకపోతే అది ఇంజెక్షన్ ఇచ్చి పెంచింది అన్నమాట. అది చూసి మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇవి మీరు ఎప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు కదా, ఇవి గమనించి తీసుకోండి. ఎందుకంటే ఈ సమ్మర్లో చాలామంది సో కర్బూజా తీసుకుంటూ ఉంటారు, కానీ కొంచెం హెల్త్ మీద వాళ్ళకు అవగాహన ఉండక సో ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని వాళ్ళ హెల్త్ను పాడు చేసుకుంటారు. సో అంటే నా వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. సో ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అని అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ చేస్తుంటా. ఒకసారి నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి, ఎన్నో షార్ట్ వీడియోస్ చేసిన, అంటే అందులో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. సో నా ఛానల్లో ఎప్పుడు ఒకటి కామెడీ వీడియోస్, ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తుంటా. మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత కష్టపడతా, మీకు అంత మంచి కంటెంట్ ఇస్తా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. సో మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.